హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను బీట్రూట్ చట్నీని తయారు చేస్తున్నానండి. దానికోసం మనం ముందుగా ఇక్కడ నేను 2 బీట్రూట్లను తీసుకున్నాను. దాని తర్వాత మంచిగా పీల్ చేసుకొని వాటిని కట్ చేసి ఒక ప్లేట్‌లోనికి తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి దానిలోనికి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఎండుమిర్చి మరియు పచ్చిమిర్చిని వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 2 మిర్చీల కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత కొన్ని నువ్వులను యాడ్ చేసుకోవాలి. నువ్వులను యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి. చూడండి, నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దాని తర్వాత దానిని ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని ఒక 5 నిమిషాలు చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ మరియు పసుపుని యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత మూత పెట్టి కాసేపు ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. బీట్రూట్ అనేది మగ్గే వరకు మనం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలను వేసి మనం ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే దీనిలో ముందుగానే మనం బీట్రూట్ ముక్కలను వేసి గ్రైండ్ చేస్తే ఇవి పదార్థాలు అనేవి సరిగ్గా నలగవండి. అందుకనే మనం ముందు వీటిని గ్రైండ్ చేసుకొని తర్వాత బీట్రూట్ని యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ బీట్రూట్ అనేది మగ్గిపోయింది. ఇక్కడ బీట్రూట్ ముక్కలను చల్లార్చుకొని తర్వాత మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసి దానిలోని కొంచెం వాటర్ని యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బీట్రూట్ చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లోనికి తీసుకొని మనం తాలింపు పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి దానిలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలను యాడ్ చేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత వాటిలోనికి ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకుని యాడ్ చేసి తాలింపు అనేది బౌల్లోనికి తీసేసుకోవాలి. అంతేనండి, బీట్రూట్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. దీనిని మనం అన్నం, చపాతీ, దోశ అన్నిట్లో బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.